అసలు రియల్ లైఫ్‌కి సంబంధమే లేదు. లేదు. అసలు సహజ నటి అమ్మంటే ఇలా ఉండాలి కదా! ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది. అసలు నాకు ఈమెను చూసి కదా నేర్చుకోవాల్సింది. కూర్చోవడం కూడా తెలిసేది కాదు. ఓకే. చీర కట్టుకుని మొగాళ్ళు కూర్చున్నట్టు కూర్చునేదాన్ని. ఓకే. అప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి చెప్పారు, అమ్మాయి కొంచెం కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా అలా అనేవారు. కాలు తీసి ఇలా పెట్టుకునేదాన్ని. అసలే ఆడ లక్షణాలు ఏమి ఉండేది కాదు. ఓకే. సో బట్ మై ఫాదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. హ్మ్. చాలా స్ట్రిక్ట్ మా నాన్నగారు. అందుకని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కూర్చోడాలు ఇది అంత అంతా ఒక ఒక రెక్లెస్గా ఒక ఇదిగా ఉండేటట్టు. బట్ ఎవరితో మాట్లాడడం కానీ జోకులు వేయడం కానీ అవంతా కూడా జరగదు. ఏమన్నా దగ్గర వస్తేనే అక్కడి నుంచి మా నాన్నగారు చూస్తూ ఉంటారు. ఏదైనా అంత మా నాన్నగారు పక్కనే కూర్చుంటారు. సో ఒక పుస్తకం ఇచ్చేసేవారు, ఒక నావల్ ఏదో లేకపోతే ఒక బుక్ ఇచ్చేసేవారు. సో చిన్నప్పటి నుంచే చదవడం ఎక్కువ నేను. ఓకే. అంటే ఇలా చదివితే ఎవరి దగ్గర వచ్చి మాట్లాడడం లేదు కదా, అంటే చెడు మార్గం వెళ్ళకుండా. ఇలా ఎవరు మాట్లాడకూడదు, నా దగ్గర వచ్చి ఎవరు అడ్వాంటేజ్ తీసుకుని అంటే ఎక్కువ క్లోజ్గా మాట్లాడడానికి కానీ జోకులు వేయడానికి కానీ అలాంటివన్నీ కుదిరేది కాదు. సో మీరు టామ్ బాయ్ అని తెలుసా హీరోస్ అందరికి? హీరోస్ లేటర్ తెలిసిందా? నేను టామ్ బాయ్ అంటే మోస్ట్ ఆఫ్ ది హీరోస్కి అంటే నేను మా పక్కన వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే నేను నా ఫాదర్ మదర్ మా బ్రదర్స్ ఎంతగా ఉంటే మా రిలేటివ్స్ ఏదో ఒకళ్ళు వాళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మనకు క్లోజ్గా అంటే మనకు ఉండేది క్లోజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, డైరెక్టర్కి ఎక్కువ తెలుస్తుంది కానీ కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత తెలిసేది హీరోకే కదా, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ యాక్ట్ చేస్తాం, ఇంటరాక్షన్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు అయితే చేయలేము మనం. రామారావు నాగేశ్వరరావు అంటే పక్కన వెళ్ళి మాట్లాడడానికి కాదు. లేటర్ ఆన్ నాగేశ్వరరావు గారు యూనో ఆయన కొంచెం మా ఏజ్కి కొంచెం అలా అందరినీ కంఫర్టబుల్గా ఉంచాలని మాట్లాడేవారు. రామారావు గారు అంటే ఎక్కువ భయం ఉండేది మాకు. సో దగ్గరే వెళ్ళి కూర్చునే వాళ్ళం కాదు. తర్వాత ఇంకా ఆయన కూడా మెల్లిగా నా వల్ల క్రికెట్ కామెంటరీ వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కూడా ఏంటి అమ్మ ఎప్పుడు చూసినా ఎక్కడో ఆ చెట్ల మధ్య అదేంటి అది చెవులో ఏం చేస్తున్నది ఆ పిల్ల అని అడిగేవారు. ఓకే. సరే అమ్మాయికి కొంచెం క్రికెట్ పిచ్ అండి, అందుకని దాంట్లో కొన్ని ఒక్కొక్కప్పుడు మనకి సిగ్నల్స్ ఆ రోజుల్లో ఈ నెట్వర్క్ లాంటిది ఎక్కడ ఉండదు కదా, అడవుల్లో షూటింగ్ అంతా. దానికోసం అది ఎక్కడొస్తే దాన్ని అలా వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ పట్టుకుని నన్ను తీసుకొచ్చి ఒక్కొక్కప్పుడు చెప్తారా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టండి తన్ని. ఓకే. అలా ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అఫ్కోర్స్ ఆ టైంలో గవాస్కర్ ఎక్కువ. ఓకే. అండ్ దెన్ నాకు ఏక్నాథ్ సోల్కర్ అని ఒక అతను ఉండేవాడు, చాలా ఇష్టం ఏక్నాథ్ సోల్కర్ అని. దాని తర్వాత మెల్లిగా ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏదైనా ఒక టీనేజర్గా ఒక క్రష్ ఒకటి ఉంటుంది కదా అందరికి ఆ రోజు. క్రికెట్ ఎప్పుడు ఆ సినిమా యాక్టర్స్కి క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. మనం చాలా కథలు వింటూ ఉంటాం ఎక్కడ చూసినా. ఇమ్రాన్ ఖాన్ ఉండేది. అవునా? చాలా అసలు అంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ క్రికెటర్స్ ఇమ్రాన్ ఖాన్. సో నేనే కాదు చాలా మంది క్రికెట్ మ్యాచ్కి వస్తున్నారంటే తన్ని చూడడానికే వచ్చేవారు. మీరు ఇల్లు పక్కనే కదా, దూకేసి వెళ్ళిపోయేవాళ్ళ? అంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో దూకేవాళ్ళం. ఓకే. అంటే ఒక 10-12 ఇయర్స్ 13 ఇయర్స్ అప్పుడు అంతా కడతారు కదా మనకి, ఇది ఉండేది కాదు కదా, స్టేడియం ఉండేది కాదు కదా, టెంపరీ దీంతో కట్టేది ఏంటి అదేమంటారు ఏవో ఉంటాయి వాటితో కట్టేది. సో దాని కింద నుంచి దూరేవాళ్ళం. ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళు టికెట్ కౌంటర్స్ కాకుండా. సో వాళ్ళకి ఒక మ్యాచ్ వచ్చేటప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ చాలా బాగుండేది. కైండ్ ఆఫ్ ఇప్పుడు మనలాగా అట్లా కాదు, అది వేరే టైప్లో ఉండేది అసలు. వాళ్ళు యూస్ టు యూనో మనల్ని గైడ్ చేయడం కానీ కూర్చోపెట్టడం కానీ అట్లా ఉండేది. పోలీస్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఆ కింద ఉంటుంది కదా స్టాండ్స్ కడతారు కదా, దాని మధ్యలో నుంచి కింద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయి అవన్నీ నేనే లీడింగ్ అనమాట ఆ పిల్లల్నంతా. సో సినిమాల్లో కొన్ని సినిమాలు ఇలాంటివన్నీ సీన్స్ ఉంటాయి కదా, హీరోయిన్స్ చూపిస్తారు, అమ్మాయి ఇలా అదే ఆ క్యారెక్టర్ నేను ఒరిజినల్గా దూకడం బాగా వెళ్ళిపోవడం. అక్కడి నుంచి ఇంకా తర్వాత మెల్లిగా ఇంకా సినిమాలు అయ్యేసరికి బట్ అయినా నాకు ఒకప్పుడు ఏంటంటే నేను అనేదాన్ని ఎప్పుడు నాకు రిలీజన్ అంతా మాకు తెలియదు, అందుకు బీయింగ్ బ్రహ్మ సమాజిస్ట్ ఇదే ఆ ఫ్యామిలీ కాబట్టి మా రిలీజన్ అంటే ఏంటంటే క్రికెట్ ఈజ్ మై రిలీజన్ అనేదాన్ని. అంతే.
అంత క్రేజ్ క్రికెట్. ఇంత టామ్ బాయ్ కదా మీరు, బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పరా? ఇద్దరు బ్రదర్స్ కదా మీకు. ఎవ్వరు ఏం మాట్లాడరు. భయపడేవాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్, మా బ్రదర్స్తో ఎక్కువ. పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేను వేరే స్కూలు. అండ్ మేబీ 12 yearsకి నేను యాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే దాని తర్వాత ఇంకా అలా డ్రిఫ్ట్ అయిపోయి నా బిజినెస్, మా బ్రదర్స్ని చూడడానికే టైం ఉండేది కాదు. ఓకే. ఐ హార్డ్లీ హ్యాడ్ ఎనీ అంటే వి మిస్ ఒక బ్రదర్స్ అంతా కలిసి ఆడుకోవడం అవన్నీ ఎప్పుడు లేదు. ఎప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటారు పిల్లలు. ఓన్లీ మై సిస్టర్ సుభాష్ని కదా, మేమిద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం కాబట్టి తను పొద్దున్న సాయంత్రం చూస్తాను. బ్రదర్స్ కాలేజ్కి వెళ్ళిపోయేవారు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోయేవారు, లేదా కాలేజ్కి వెళ్ళిపోయేవారు. మీ ఇన్ఫ్లుయెన్స్ పడిందంటే సుభాష్ని గారి మీద కొంత మీలాగా ఉంటుంది తన యాక్టింగ్ స్టైల్ అంతా కూడా. నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత కానీ నా అలాంటి క్యారెక్టర్స్ తక్కువ వచ్చింది తనకి. అవును. సో డెఫినెట్గా ఉంటుందండి, నా సేమ్ ఇదే ఉంటుంది. ఎందుకంటే సిస్టర్ ఇది అంత తనకి సాఫ్ట్ క్యారెక్టర్, బట్ బేసిక్ తను నాకంటే టాల్, మంచి హైట్ ఉంది, కొంచెం టఫ్ కనిపిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ తను చేసింది. బాగా ట్రై చేశారు కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీలో. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకటి మా బ్రదర్ కూడా ఒక సినిమా చేశాడు. నా ఓన్ బ్రదర్ కూడా బ్రహ్మముడి అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాడు. ఓకే. దాసరి గారు కొత్త వాళ్ళతో తీశారు అప్పుడు. ఆ సినిమాలో వాడు యాక్ట్ చేశాడు ఒక సినిమా. బేసిక్లీ ఈజ్ అ మ్యూజిషియన్ వాడు. సో కీబోర్డ్స్ వాడికి అంతా ఆ రోజుల్లో ఏది కావాలంటే కీబోర్డ్ అంటే నేను వాడు సింగపూర్ ట్రావెల్ చేసి కీబోర్డ్ తెప్పాడు. అప్పుడు దిలీప్ అంటే మన ఏఆర్ రెహమాన్ ఒకసారి అంటే మీ అక్క అయితే నీ కీబోర్డ్ అంతా సింగపూర్ వెళ్ళి కొనిస్తారు, మాకెవరు కొనిస్తారు అలా అనేవాడు. ఓకే. సో అట్లా వీళ్ళంతా ఒక బ్యాచ్. అంటే ఏఆర్ రెహమాన్ అప్పుడప్పుడు ఎక్కువ కలుస్తారు కానీ కోటి, మన వాసు, వాళ్ళంతా ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. వీళ్ళంతా ఫ్రెండ్స్ చిన్నప్పుడు, మా బ్రదర్ ఫ్రెండ్స్. ఓకే.